స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు తగ్గుతున్నాయి. 2023లో 70% క్షీణించి 4 ఏళ్ల కష్టానికి చేరినట్లు స్విస్ బ్యాంక్ తెలిపింది. 2022 చివరి నాటికి 46వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 67వ స్థానంలో నిలిచింది. అయితే ఈ నిధులన్నీ బ్లాక్ మనీగా చెప్పలేమని స్విస్ అధికారులు వెల్లడించారు. స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 2023లో 70% తగ్గి 4 ఏళ్ల కనిష్టానికి చేరినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ వార్షిక డేటా వెల్లడించింది. 2023లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్లకు అంటే భారతీయ కరెన్సీలు చెప్పాలంటే 9,771 కోట్లకు పడిపోయాయని గణాంకాలు వెల్లడించాయి. 2021లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిల్వలు 14 ఏళ్ల గరిష్టానికి 3.83 బిలియన్లకు చేరాయి. అయితే ఆ నెక్స్ట్ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిల్వల క్షీణత మొదలైనట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ వార్షిక డేటా వెల్లడించింది. స్విస్ బ్యాంకులోని భారతీయుల డేటా వ్యక్తులు, వివిధ బ్యాంకుల నిల్వలు, సంస్థల డిపాజిట్లతో సహా స్విస్ బ్యాంకులోని భారతీయ ఖాతాదారుల అన్ని రకాల నిధులను పరిగణలోనికి తీసుకుని ఈ గణాంకాలను వెల్లడించారు. స్విట్జర్లాండ్లోని భారతీయుల ఆస్తులను బ్లాక్ మనీగా నిర్వచించలేమని స్విస్ అధికారులు వెల్లడించారు. ట్యాక్స్ మోసం, పన్ను ఎగవేతకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి తాము కూడా మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు.